గొర్రెల పంపిణీ స్కామ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఈ కేసులో ఓఎస్డీ కళ్యాణ్ ను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. సోదాల్లో భాగంగా కళ్యాణ్ ఇంట్లో పలు డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వాటితో పాటుగా నగదును సైతం సీజ్ చేశారు. సుమారు 7 గంటల పాటు కళ్యాణ్ ను విచారించారు ఈడీ అధికారులు. స్కామ్ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఇప్పటికే సోదాలు ముగిసినట్టుగా తెలుస్తోంది. ఈ సోదాల్లో అసలు ఎటువంటి ప్రూఫ్స్ ని తీసుకున్నారు, అక్కడ అప్డేట్స్ ఏంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏకకాలంలో హైదరాబాద్లోని 7 ప్రాంతాల్లో సోదాలు చేసింది. అయితే ఈ కేసులో కీలకంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసినటువంటి కళ్యాణ్ ఉన్నట్లుగా కూడా గుర్తించింది. అందులో భాగంగానే ఆయన నివాసంలో దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి కళ్యాణ్ నివాసంలో 7 గంటల పాటు ఈడీ అధికారులు సోదాలు చేశారు. కొన్ని కీలక డాక్యుమెంట్స్, ఏదైతే స్కామ్ జరిగినకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్తో పాటు భారీ నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో సీజ్ చేసిన డాక్యుమెంట్స్ నగదుతో పాటుగా కళ్యాణ్ని కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇంకా అతన్ని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసులో A1గా ఉన్నటువంటి మొయినుద్దీన్ కీలక కాంట్రాక్టర్, గొర్రెల స్కామ్కి సంబంధించినటువంటి కీలక నిందితుడిగా కూడా ఉన్నాడు. సో మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. లులోనో కంపెనీకి సంబంధించిన కార్యాలయాలు, వారి నివాసాల్లో కూడా సోదాలు చేసిన పరిస్థితి. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, ఇటు మొయినుద్దీన్, వీళ్ళందరూ కళ్యాణ్, ఈ ముగ్గురు కలిసి ఈ స్కామ్కి కీలక సూత్రధారులుగా ఉన్నట్లు కూడా భావించింది. సో కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వాటి ఆధారంగా కళ్యాణ్ అయితే ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు గుర్తించింది. సో ఇంకా ఈ కేసులోనే మనీ లాండరింగ్ జరిగినట్లుగా కూడా భావిస్తున్న ఈడీ ఈసీఆర్ నమోదు చేసి కొంతమంది అధికారుల స్టేట్మెంట్ కూడా గతంలో తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈడీ వీరిని అదుపులోకి తీసుకొని విచారించాలని భావిస్తుంది. సో విచారణలో మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వందలాది కోట్ల రూపాయల స్కామ్ జరిగిన నేపథ్యంలో లబ్ధిదారులకు, గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి లబ్ధిదారులకు, గొర్రెలు కొనుగోలు చేసిన వారికి కూడా ఈ చెల్లింపులు చేయకుండా అక్రమ మార్గంలో ఇతర కంపెనీలకు, ఇతర వ్యక్తిగత అకౌంట్లకు కూడా ఈ నగదును బదిలీ చేసినట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో మరి కోట్లాది రూపాయలు అక్రమంగా ఎవరెవరి ఆదేశాల మేరకు ఇదంతా తరలించారు. ఈ స్కామ్ వెనుక కీలక సూత్రధారులు ఎవరు, కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ జరిగిన నేపథ్యంలో వాటి ఆధారాలను సేకరించేందుకు ఈడీ అయితే దర్యాప్తును ముమ్మరం చేసింది. ఓఎస్డీ కళ్యాణ్ను విచారిస్తున్న నేపథ్యంలో మరికొన్ని చోట్ల అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కీలక ఆధారాలు సేకరించిన అనంతరం కూడా ఈ కేసులో మరికొన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓఎస్డీ కళ్యాణ్ అయితే ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మరి ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులను కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ సార్.